ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాజీ పడదగిన అన్ని కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో మంగళవారం నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ కేసులలో ఉన్నవారికి వార్డు కౌన్సిలర్లు, పోలీస్ వాలంటీర్లతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని వేదిక అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారు, పిట్టి కేసులలో ఉన్నవారు లోక్ అదాలత్ రోజు కోర్టుకు హాజరై జడ్జి విధించే జరిమానాలను చెల్లిస్తే కేసుల నుండి విముక్తి పొందుతారని, తద్వారా పాస్పోర్ట్ పొందడానికి, ఉద్యోగాలు పొందడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అందరూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ఎస్ఐలు సందీప్ రెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు. నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కక్షిదారులతో, అలాగే కౌన్సిలర్లతో, పోలీసు వాలంటీర్లతో జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా రేపు డిసెంబర్ 14వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమం ఉద్దేశించి ప్రజలందరికీ అవగాహన కలిగించాలని పోలీస్ స్టేషన్ నందు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కౌన్సిలర్లు, అలాగే పోలీసు వాలంటీర్లు, చాలామంది కక్షిదారులు అంటే బోత్ పార్టీస్ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెగా లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏవైనా సరే క్షణికావేశంలో జరగవచ్చు, లేదంటే రోడ్డు ప్రమాదాలలో కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల రాజీ పడదగిన కేసులలో అన్నింటిలో కూడా పరిష్కరించుకునేందుకు ఒక చక్కని అవకాశం కాబట్టి దీనిని అందరూ వినియోగించుకొని ఈ జాతీయ మెగా లోక్ అదాలత్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే గతంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ, పెట్టి కేసులలో కానీ పట్టుబడిన వాళ్ళందరికీ కూడా కోర్టు ఫైన్ విధిస్తున్నది. ఆ ఫైన్ విధించుకొని వాటిని క్లియర్ చేసుకోవడం వల్ల బయటకి వెళ్ళాలన్నా, పాస్పోర్ట్లలో ఎంక్వైరీలలో కానీ, ఇంకా వేరే జాబ్ పర్పస్లో కానీ వాటన్నీ కూడా క్లియర్ అవ్వడం వల్ల రేపు వాళ్ళకి ఈజీ అవుతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.